వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో, జీఎస్టీ తగ్గించిన తర్వాత ఏ సెక్టార్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశాలున్నాయి ఇండియన్ ఎకానమీ మీద? అంటే పెరగొచ్చా? తగ్గొచ్చా? దీని మీద చెప్పడానికి చంద్రశేఖర్ గారున్నారు. యామ్ఫీ సర్టిఫైడ్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఒకసారి మన సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు జీఎస్టీ అనేది తగ్గిచ్చారు. తగ్గిచ్చిన తర్వాత ఇండియన్ ఎకానమీ మీద ఏ సెక్టార్స్ మీద ప్రభావం పడే అవకాశాలున్నాయి? అంటే ఎకానమీ పెరగొచ్చు, తగ్గొచ్చు. సెక్టార్స్ మనం చూస్ చేసుకోవచ్చు? నిహాల్ గారు ఎప్పుడైతే మన జీఎస్టీ తగ్గిస్తారో, ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళ చేతిలో క్యాష్ పెట్టినట్టుగా. అంతే కదా! హ్మ్. ప్రతి ఒక్క వస్తువులు మనం కొంటుంది చీప్ అయినప్పుడు మనకి ఎక్కువ డబ్బులు మిగులుతది కదా! లిక్విడిటీ. అంటే మీ దగ్గర ఎక్కువ డబ్బులుంటది. సో, మీరు ఖర్చు పెట్టడం మొదలెడతారు. రైట్? సో, మళ్ళీ గవర్నమెంట్‌కెళ్తుంది. సో, గానీ మనం ఇక్కడ మాట్లాడుకునేదేంటంటే జీఎస్టీ ఆహ్, టూ సింప్లిఫైడ్ రేట్ స్ట్రక్చర్ కింద ఉంది. 5%, 18%. సో, ఈ లేటెస్ట్‌గా మన 18% ఏదైతే జీఎస్టీ తీశారో, దానివల్ల ఏ సెక్టార్స్ ఏ విధంగా లాభపడుతుంది అనేది చూద్దాం సార్ మనం. జనరల్‌గా సరే మెయిన్‌గా గ్రోసరీస్ ఒకటి, హ్మ్. ఎలక్ట్రానిక్స్ ఒకటి అండ్ స్మాల్ కార్స్, ఆటోమోటివ్. స్పెసిఫిక్‌గా చూసుకుంటే మనం ఆటోమొబైల్ సెక్టారు, తర్వాత ఈ ఆటోమొబైల్ సెక్టార్‌లో ఏమవుతుందంటే జీఎస్టీ తీసేసినప్పుడు ఈ కార్ ప్రైజెస్ అనేది తగ్గిచ్చేసి అమ్ముతుంటారు. ఇప్పుడు మోర్ ఓవర్ మనం ఇప్పుడు దసరా నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి. దసరా ఫేజ్‌లో ఉన్నాం కాబట్టి హై డిస్కౌంట్స్ ఉంటే దాంతో పాటు జీఎస్టీ కూడా తగ్గించారు కాబట్టి మంచి ప్రైస్‌కి మంచి లగ్జరీ కార్ అనేది వస్తుంటది. సో, దే కీప్ ఆ ఏరియా ఆటోమోటివ్ ఏదైతే ఉంటుందో ఆబ్వియస్‌లీ పెరుగుతుంది. కార్ ఒకటే పెరుగుతుందా? కార్‌లో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ ఇవి అవి అన్నీ ఉంటాయి. సో, ఆటోమేటిక్‌గా అది కూడా పెరుగుతూ ఉంటుంది. సో, దేర్ ఆర్ సో మెనీ ఇండస్ట్రీస్ ఆటోమొబైల్ కాకుండా ఆటోమొబైల్‌కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే చేస్తుంటారో అలాంటి కంపెనీస్ కూడా బెనిఫిట్ అవుతుంది. సార్ ఇది ఇది కాకుండా కార్ కాకుండా టూ వీలర్స్ కూడా. టూ వీలర్స్ ఇప్పుడు టూ వీలర్స్ ఏంటంటే మనం చూసుకుంటే టూ వీలర్స్ అండ్ కార్స్ 28% నుంచి 18%కి తెచ్చారు అక్కడి నుంచి అవును. కార్స్‌ది. కానీ ఇప్పుడు ఇన్స్యూరెన్స్ సెక్టర్ చూసుకుంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ సెక్టర్ చూసుకుంటే జీరో చేశారు. హ్మ్. రైట్? సో, ఇప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకుంటే ప్రీమియమ్స్ అనేది తగ్గుతది. బాగా తగ్గుతది. ప్రతి ఒక్కరి అఫోర్డబిలిటీ అనేది ఉంటుంది. చేస్తూ పోతారు. హెల్త్ కేర్ ఇన్స్యూరెన్సు, తర్వాత ఈ మెడిసిన్ కాస్ట్‌లు, తర్వాత ఈ మెడికల్ డివైసెస్ ఇవన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోయేటప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎక్కడో ఒక దగ్గర మనకు ఈ హెల్త్ ఇష్యూస్‌లో గాని, మెడికల్ డివైసెస్‌లో గాని వాడే ఛాన్సెస్ అనేది ఉంటుంటది. సిక్ అయ్యేటప్పుడు గాని, వాడకం అనేది ఉంటుంటది. సో, అది ఎప్పుడైతే తగ్గుతుందో సో, ఇప్పుడు కొంతమంది నేను చూసాను సార్. ఐఎల్‌డీ అంటారు. అంటే దే కెనాట్ బ్రీత్ ప్రాపర్‌లీ. హ్మ్. సో, అలాగని జెప్పి వాళ్ళు ప్రతి ఒక్క రోజు హాస్పిటల్‌లో ఉండలేరు గదా! అవును. ఉండలేరు. సో, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్. సో, అలాంటప్పుడు ఏం జేస్తారంటే ఈ మెడికల్ డివైసెస్ అన్నట్టుగా ఐఎల్‌డీ మెషిన్స్ అని ఉంటాయి. దే బై దట్ కైండ్ ఆఫ్ మెషిన్స్ అండ్ కీప్ ఎట్ హోమ్. జస్ట్ ప్లగ్ పాయింట్ కావాలి పెట్టుకొని దే అవును. దే కీప్ బ్రీతింగ్. సో, ఇలాంటి ఈ డివైసెస్ కూడా ఎప్పుడైతే చీప్ అవుతుంటదో మనకి మంచిగా బెనిఫిట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో, ఎఫ్ఎంసీజీ అండ్ కన్స్యూమర్ గూడ్స్. ఓకే. ఈ జనరల్‌గా దీంట్లో మెనీ హౌస్ హోల్డ్ ఐటెమ్స్. ఎఫ్ఎంసీజీ అంటే మన రెగ్యులర్‌గా వాడే ప్రతి ఒక్క ఐటెము తగ్గాయి. తగ్గుతాయి దీనివల్ల. దీనివల్ల ఏమవుతుందంటే మన డిమాండ్ ఇంక్రీజ్ అవుతూ బూస్ట్ అవర్ డిమాండ్. అండ్ ఆబ్వియస్‌లీ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బెటర్ ఇన్‌కమ్ ఇన్ కన్స్యూమర్స్ అండ్ యాస్ వెల్ యాస్ గవర్నమెంట్. అంటే మన సైకిల్ కదా! మనం ఎప్పుడైతే జీఎస్టీ తగ్గిస్తున్నామో జనాల దగ్గరికి డబ్బులెళ్తాయి. డబ్బులు మళ్ళీ ఖర్చు పెడతారు. హ్మ్. దేనికో దానికెళ్తారు గానీ, ఎక్కడ సేవింగ్ అయితే చేయరు. అవునవును. గుర్తుపెట్టుకోండి. సో, ఈ ఎప్పుడైతే మనకి ఈ జీఎస్టీ తగ్గిచ్చారో, ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. ఓకే. రైట్? సో, ఈ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ రొటేషన్‌లోనే ఎళ్తది. హ్మ్. రైట్? సో, ప్రతి ఒక్కరికి ఏంటి సార్ ఈ జీఎస్టీ తగ్గడం వల్ల మేజర్ నాకు కనబడుతున్న ఇంపాక్ట్ ఏంటంటే ఒకటి హెల్త్ ఇన్స్యూరెన్స్. హ్మ్. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎవరెవరికైతే లేదో చాలా మందికి హెల్త్ ఇన్స్యూరెన్స్ లేవు. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ లేనప్పుడు ఇది బెస్ట్ అడ్వాంటేజ్. వెన్ జీఎస్టీ జీరో చేశారు.
సో ద ప్రీమియమ్స్ విల్ బి వెరీ లెస్ ఫర్ యువర్ కవరేజ్ మార్కెట్. ఓకే. అంటే ఎగ్జాంపుల్ చెప్తా సార్. గతంలో జీఎస్టీ ఉన్నప్పుడు ఎంతుంది ప్రీమియమ్? అండ్ ఇప్పుడు ఎంతుంది ప్రీమియమ్? 18% ఉండేది కదా సార్. ఇప్పుడు 18% జీరో చేసేసి జీరో చేసారు. ఇంకేం లేదు. అంటే ఎగ్జాంపుల్ అంటే గతంలో ఒక ప్రీమియం వచ్చేసి ఒక 1,00,000 ఎగ్జ్యూమ్ చేసుకుందాం. ఇప్పుడేంటంటే ఇప్పుడు ఎంత పడుతుంది మనకి? అది క్యాలిక్యులేషన్ చేసుకుంటే ప్రీమియం బట్టి మన జీఎస్టీస్ ఉంటాయి. ఓకే. రైట్? 18% అనేది జీఎస్టీ ఉంటుంది. సో దాన్ని బట్టి మన క్యాలిక్యులేషన్స్ మారుతుంటాయి సార్. కాకపోతే ఆ 18% లేదు కదా! అవును. ఎంతో కొంత తగ్గుతుంది కదా! ఇప్పుడు 10,000లో 18% లేకపోతే 20,000 జనరల్‌గా ఈ పాలిసీ హెల్త్ ఇన్స్యూరెన్స్ అన్నీ 30, 40, 50,000 ప్రీమియమ్స్ ఉంటాయి. అదే 60 ఇయర్స్ పైన ఉంటే 70, 80 ఇయర్స్. అవును. సో డిపెండింగ్ ఆన్ ద ప్రీమియం మన ఆ క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్ చెప్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది సార్. వేగంగా మనం మాట్లాడకూడదు. ఓకే. సో లెట్స్ నాట్ టాక్. బట్ నేననేది ఏంటంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌లో సెక్టర్‌లో జీఎస్టీ 0% చేశారన్న ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ ఎఫర్ట్ చేయగలరు. తీసుకోవాలి. ఎప్పుడైతే మనం హాస్పిటలైజ్ అయితే ఇలాంటి బెనిఫిట్ అనేది మనం పొందగలుగుతాం. లేదంటే మళ్ళీ మీ పాకెట్ నుంచి తీసి ఖర్చు పెట్టాల్సొస్తది. ఓకే. ఓకే. సో ఈ ఎఫ్ఎంసీజీ సెక్టరు, కన్స్యూమర్ సెక్టరు, ఆటోమొబైల్ సెక్టరు, రియల్ ఎస్టేట్ కన్‌స్ట్రక్షన్‌లో కూడా ఎఫెక్ట్ పడతది. ఏ విధంగా అంటే సార్ సిమెంట్ అండ్ అదర్ బిల్డింగ్ మెటీరియల్స్ ఐరన్ గాని. ఏదైనా ఐరన్ మెటీరియల్స్ తగ్గించినప్పుడు కన్జంప్షన్ ఎక్కువ పెరుగుతది కదా! పెరిగేటప్పుడు కన్జంప్షన్ పెరుగుతది. ప్లస్ ఇవి దే విల్ గెట్ ఎ చీపర్ ప్రైస్. ఇప్పుడు ఎప్పుడైతే ఫ్లాట్స్ మనం కొనుక్కున్నామో తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎంతవరకు తగ్గిస్తారని చూడాలి. అవును. మెటీరియల్ అయితే కాస్ట్ తగ్గింది కదా! తగ్గినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు ఫ్లాట్ కొందాం అనుకుంటున్నారు. ₹1,00,00,000 పైనే ఉంది. 1,20,00,000 ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటీరియల్ కాస్ట్ వల్ల మేబీ ఆళ్ళు తగ్గించొచ్చు కదా! 10,00,000, 5,00,000 తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అవును. ఈ రియల్ ఎస్టేట్, ఈ కన్‌స్ట్రక్షన్‌లో కూడా తగ్గే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటుంది. ఇదే సార్ మెయిన్ ఎఫెక్ట్స్. ఇది ఏ సెక్టర్స్‌లో ఎలాగా లాభపడతారు, మన సామాన్య ప్రజలకు కూడా ఎలాగ ఉపయోగపడతాయి, ఏ సెక్టర్స్ మనకి అట్రాక్టివ్ ఉంటే ఇవన్నీ ఈ జీఎస్టీ ఏదైతే మన ఈ సెక్టర్స్ మీద ఎఫెక్ట్ పడుతుందో మన జీడీపీ గ్రోత్ కూడా అల్టిమేట్‌గా పెరుగుతుంటుంది. ఓకే. నేను చెప్పినట్టుగా మన ఎప్పుడైతే డబ్బులు మన కన్జ్యూమర్ దగ్గర ఇస్తామో, జీఎస్టీ తగ్గించామంటే డబ్బులు ప్రతి ఒక్క కన్జ్యూమర్ దగ్గర పబ్లిక్ దగ్గర ఉంది. వాళ్ళు మళ్ళీ ఖర్చు పెడుతున్నారు. రొటేషన్. సో అంటే మన జీడీపీ కూడా పెరుగుతుంటది. ప్రతి ఒక్క ఇండస్ట్రీ పెరుగుతుంటది. సో పెరిగేటప్పుడు మన జీడీపీ పెరుగుతూ ఉంటది. ప్రతి ఒక్కరికి ఒకవేళ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ కాకుండా ఒకవేళ డబ్బులు మిగిల్చుకోగలిస్తే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే వాళ్ళ వెల్త్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి.